ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది సరే, ముందే హెచ్చరించినట్లు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుందా? ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తోందా? ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరిక సారాంశమేంటి? ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్కు బాసటగా నిలిచేదెవరు? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ సన్నద్దమవుతోంది. దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. రిటర్న్ గిఫ్ట్ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ను ఇక ఎవరూ కాపాడలేరని ఇరాన్పై విరుచుకుపడతామన్నారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇరాన్ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని, తమకు పెద్దగా నష్టం జరిగినప్పటికీ దాడికి గట్టిగా ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్ శపథం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ క్షిపణుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ సమర్థంగా అడ్డుకున్న వీడియోలను రిలీజ్ చేసింది. ఇరాన్ భవిష్యత్తు ఇక అంధకారమేనని హెచ్చరించింది. ప్రతి రాత్రి క్షిపణుల మోత మోగుతోందని, ఆ దేశం భరించక తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేయకుండా ఉంటే తామిక ఎలాంటి క్షిపణులు ప్రయోగించమోమని ఇరాన్ స్పష్టం చేసింది. గాజా, లెబనాన్లో మారణ హోమం, హిజ్బుల్లా, హమాస్ నేతలను చంపడం వల్లే ఇజ్రాయెల్పై దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ తెలిపింది. అటు ఇరాన్ మిస్సైల్ అటాక్స్ వల్ల ఒక్క ఇజ్రాయెల్ పౌరుడు కానీ, సైనికుడు కానీ చనిపోలేదని, అన్నింటినీ గాల్లోనో భూభాగంపై ల్యాండ్ అవుతున్నప్పుడు పేల్చేశామని చెప్పింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఎంత దాకైనా వెడతామని అమెరికా తెలిపింది. యుద్ధం తమ ప్రాధాన్యత కాదని, కానీ ఇజ్రాయెల్ ను కాపాడుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఇప్పటికే అమెరికా తన సైన్యాన్ని పశ్చిమాసియాలో మోహరించింది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. భారతీయులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కోరింది. ఎవరూ బయటకు రావద్దని రాయబారి కార్యాలయం సూచించింది. టెల్ అవీవ్ లో జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం టచ్ లో ఉందని, అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారత్ తెలిపింది. ఇజ్రాయెల్లో 32,000 మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్ క్షిపణి దాడికి ముందు పౌరులందరూ బాంబు షెల్టర్లకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పశ్చిమాసియా మీదుగా విమానాల రాకపోకలను భారత్ రద్దు చేసుకుంది.